హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్‌లో మీన్ స్టాక్ అప్లికేషన్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేదైతే ఈ సెషన్‌లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా మీన్ స్టాక్ అంటే తెలీదు అన్నట్లయితే ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఆ వీడియో అయితే చూడండి. మీన్ స్టాక్ అంటే ఏంటి? ఏ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు? అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనుకున్నట్లయితే ఏ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు అనేది ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోకొచ్చేసరికి ఒక మీన్ స్టాక్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేద్దాం. అండ్ ఈ అప్లికేషన్‌లో మెయిన్ కంటెంట్ ఏముంటదంటే జస్ట్ క్రడ్ ఆపరేషన్స్ అయితే చేద్దాం. అంటే క్రియేట్ ఫంక్షనాలిటీ కానీ, రీడ్ ఫంక్షనాలిటీ గానీ, అప్డేట్ ఫంక్షనాలిటీ గానీ, అండ్ డిలీట్ ఫంక్షనాలిటీ గానీ, ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మీన్ స్టాక్ ఈ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేదైతే ఈ సెషన్‌లో అయితే చాలా డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టున్నాను. అంటే వాయిస్ లేకుండా అయితే వీడియో పెట్టినాను. సో, చాలామందైతే వాయిస్ ఇచ్చి పెట్టండి అనేదట్టయితే అడిగారు. పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యారు. సో, నేనిప్పుడు నా వాయిస్‌తో అయితే ఇప్పుడు మీకు నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫైన్. ఫస్ట్ యాంగులర్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ యాంగులర్ సైడ్ ఫ్రంట్ ఎండ్ సైడ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో, ఫ్రంట్ ఎండ్ సైడ్ ఫ్రేమ్‌వర్క్ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ కనెక్షన్ అనేది చేసి నెక్స్ట్ డేటాబేస్‌లో డేటా యాడ్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ, రీడ్ చేయడం గానీ ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ చేద్దాం. ఓకే. ఫస్ట్ యాంగులర్ సైడ్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. సో, యాంగులర్‌తో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. ఎలా క్రియేట్ చేయాలి అనేదైతే చూద్దాం. జస్ట్ ఓపెన్ ది సీఎండీ. ఓపెన్ డెస్క్‌టాప్ cd space prohack అండ్ ngnew యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే కమాండ్ వచ్చేసరికి ngnew అండ్ ప్రాజెక్ట్ నేమ్ లైక్ we can give as form data. యాహ్! ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. డిపెండెన్సీస్ అన్నీ ఇన్‌స్టాల్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, వెయిట్ చేయాల్సొస్తుంది. వెయిట్ చేద్దాం. ఓకే గైస్, చిన్న ఫేవర్, ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేనైతే మంచి వీడియోస్ అయితే పెట్టడానికి రెడీగా ఉన్నాను. సో, అప్‌లోడ్ అయితే చేస్తూ ఉంటాను. వీక్‌కి కనీసం 2, 3 వీడియోస్ అయినా మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే కావాలి. మనం ముందుకు ఎళ్ళాలి అనుకున్నట్లయితే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఓకే గైస్, ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే డూ సబ్స్క్రైబ్. అండ్ నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ బాగుంది అన్నట్లయినా గూడా మీరు లైక్ చేయండి. అండ్ ఎలాగుంది? ఒకవేళ అర్థం కాలేదు అన్నట్లయినా కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. ఓకే గైస్. యాహ్! ఇక్కడ సంథింగ్ యెస్ ఆర్ నో అడుగుతుంది. సో, వి క్యాన్ గివ్ యెస్, నో. వి డోంట్ వాంట్ థిస్ అండ్ ఆల్. యాంగులర్ రూటింగ్ ఈ ప్రాజెక్ట్‌లో రూటింగ్ అయితే అవసరం లేదు. అండ్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ సీఎస్ఎస్. ఓకే. ఫైన్. ఓకే గైస్, యాంగులర్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా. అండ్ డిపెండెన్సీస్ కూడా ఇన్‌స్టాల్ అయ్యాయి. ఓకే. ఫైన్. ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకైతే ఇన్వాల్వ్ అయిపోదాం. సో, జస్ట్ ఓపెన్ ది వెబ్ స్టార్మ్. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. అండ్ ఆల్రెడీ ఒక డిఫాల్ట్‌గా ఒక కాంపోనెంట్ అయితే ఇచ్చుంటారు. రూట్ కాంపోనెంట్ విచ్ ఈస్ యాప్ కాంపోనెంట్. మనం విడిగా కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేద్దాం. ఓకే. ఫైన్. ఒక కాంపోనెంట్ అయితే క్రియేట్ చేద్దాం. సో, కాంపోనెంట్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నట్లయితే మనకి కమాండ్ ఉంది విచ్ ఈస్ ng n g ఫర్ జనరేట్, c ఫర్ కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ నేమ్ ఈస్ జస్ట్ వి కెన్ గివ్ crud కాంప్. ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. అండ్ ఈ కాంపోనెంట్‌లో అయితే వర్క్ చేద్దాం. సో, ఆల్రెడీ ఒక కాంపోనెంట్ అయితే ఇచ్చుంటాడు విచ్ ఈస్ యాప్ కాంపోనెంట్. సో, దీంట్లో మనం ఏ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో డిఫాల్ట్‌గా ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్ అయితే ఇచ్చుంటాడు. సో, దీంతో కూడా మనకు అవసరం లేదు. తీసేద్దాం దీన్ని. జస్ట్ డిలీట్ ఇట్. ఓకే. ఫైన్. అండ్ ఇక్కడ గూగుల్ యాంగులర్ అనలిటిక్స్ సంథింగ్ వి డోంట్ నీడ్ దిస్ అండ్ ఆల్. జస్ట్ గివ్ అస్ నో. అండ్ ఓకే. కాంపోనెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ కాంపోనెంట్‌లో అయితే ఇప్పుడు వర్క్ చేద్దాం. ఎవరికైనా డిజైన్ స్కిల్స్ లేనట్లయితే ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. బూట్ స్ట్రాప్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్‌లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అనేవి తీసుకొని వాటిలతో అయితే వర్క్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ క్రియేట్ చేయాలి అన్నా, లేదా టేబుల్ క్రియేట్ చేయాలి అన్నా, ఇలాంటి ఎలిమెంట్స్, ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సో, వాటిల్ని యూజ్ చేసి అయితే చేయొచ్చు. ఓకే. ప్రాజెక్ట్‌ని ఫస్ట్ రన్ చేసి పెడదాం. సో, కమాండ్ వచ్చేసరికి ngserve అండ్ ఇది తీసేద్దాం. అండ్
బూట్‌స్ట్రాప్‌తో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మన ప్రాజెక్ట్‌లోకైతే ఇన్‌స్టాల్ చేయాలి. ఒకవేళ ఎన్‌పీఎం యూజ్ చేసి ఇన్‌స్టాల్ అయితే చేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే రిఫరెన్స్ లింక్స్ అయితే ఉంటాయి. సో, ఆ లింక్స్‌ని యూజ్ చేసి కూడా ప్రాజెక్ట్‌లోకైతే మనం ఇంజెక్ట్ అయితే చేయొచ్చు. సో, అవి ఏ విధంగా చేయాలని చూద్దాం. ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకైతే వెళ్దాం. విచ్ ఈస్ getbootstrap.com. ఓకే. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇది ఉంది గదా! ఇది కాపీ చేసేయండి. అండ్ పేస్ట్ ఇట్ ఇన్ index.html. లింక్ వచ్చేసరికి హెడ్ ట్యాగ్‌లో అయితే ఇవ్వాలి. దీంట్లో స్క్రిప్ట్ ట్యాగ్ గూడా ఉంది గదా! ఇది గూడా కాపీ చేయండి. జస్ట్ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్సైడ్ ది బాడీ. ఓకే. రైట్. ఓకే. ఇవి యూజ్ చేయకుండా కూడా బూట్‌స్ట్రాప్‌నయితే మనం మన ప్రాజెక్ట్‌లోకైతే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యూజింగ్ ఎన్‌పీఎం కమాండ్ అయితే ఉంటుంది. ఆ ఎన్‌పీఎం కమాండ్ యూజ్ చేసి అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కమాండ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ ఉంది గదా! సో, 5.0.2 ఈ వెర్షన్‌లో అయితే ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. ఓకే. ఫైన్. ఓకే. ప్రాజెక్ట్ కంపైల్ అయితే అయింది. అండ్ ఇది లోకల్‌గా అయితే 4200 పోర్ట్‌లో అయితే రన్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ప్రస్తుతానికి బ్లాంక్‌గా ఉంది. ఎందుకన్నట్లయితే యాప్ కాంపోనెంట్‌లో ఏదైతే ఇవ్వలేదు గదా! సో, బ్లాంక్‌గా ఉంది. ఓకే. ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్ ఈ ఫార్మ్స్ గాని అండ్ టేబుల్స్ గాని ఇవైతే క్రియేట్ చేద్దాం. ఏ విధంగా చేయాలనేదైతే చూద్దాం. జస్ట్ ఓపెన్ ది డాక్యుమెంటేషన్, డాక్స్. అండ్ హియర్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ ఫార్మ్స్ కానీ అండ్ ఆల్సో లేఅవుట్ స్ట్రక్చరైజ్ చేయడానికి గానీ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవి యూజ్ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. డిజైన్ స్కిల్స్ లేకున్నా పర్లేదు. ఓకే. ఫైన్. ఫస్ట్ గ్రిడ్ మాదిరిగా అయితే యూజ్ చేద్దాం. సైట్ అనేది మనం చేసే అప్లికేషన్ అనేది ఎట్టుండాలంటే లెఫ్ట్ సైడ్ ఫార్మ్ ఉండాలి అండ్ రైట్ సైడ్‌కొచ్చేసరికి టేబుల్ ఉండాలి. సో, దాన్ని ఏ విధంగా డిజైన్ చేయొచ్చు అంటే జస్ట్ ఒక రోగా అయితే తీసుకుందాం. డ్యూ బ్లాక్ క్లాస్ విచ్ ఈస్ రో. ఓకే. ఓకే. ఫైన్. ఈ రోలో 2 కాలమ్స్‌గా అయితే తీసుకుందాం. సివైల్ ఇవన్నీ బూట్‌స్ట్రాప్ ఇవి యూజ్ చేసినట్లయితే ఈజీగా అయితే డిజైన్ చేసేయొచ్చు. ఇక్కడొచ్చేసరికి జస్ట్ ఫార్మ్, ఫార్మ్‌కి సంబంధించిందంతా ఈ కాలమ్‌లో అయితే ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇదే మాదిరిగా రైట్ సైడ్ గూడా మనకి ఉండాలి కాబట్టి ఏముండాలి? టేబుల్ ఉండాలి. సో, టేబుల్‌కి సంబంధించిందంతా ఇక్కడ ఇచ్చేద్దాం. యాహ్! ఈ విధంగా అయితే ఇచ్చేసాం. ఒక రోలో, ఒక కాలమ్‌లో వచ్చేసరికి ఒక ఫార్మ్ అయితే చూపిద్దాం. అండ్ ఇంకో కాలమ్‌లోకొచ్చేసరికి టేబుల్ అయితే చూపిద్దాం. ఓకే. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఫార్మ్ అయితే డిజైన్ చేద్దాం. సో, ఫార్మ్ అనేది ఎలా డిజైన్ చేద్దామంటే ఫస్ట్ ఒక కార్డ్ అయితే తీసుకుందాం గైస్. కార్డ్స్. కార్డ్స్‌లో అయితే మనం చేయొచ్చు ఈజీగా. సో, ఈ టైప్ ఆఫ్ కార్డ్ ఇట్స్ ఎనఫ్. జస్ట్ కాపీ దిస్ కోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ అయితే ఉంది. జస్ట్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అనేవి యూజ్ చేసినట్లయితే స్టైలిష్‌గా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ హియర్. ఇట్స్ ఎనఫ్. అండ్ దీంట్లో గూడా ఒక కంటైనర్ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం. ఈ కార్డ్ అనేది ఈ కార్డ్ అనేది ఇక్కడ యూజ్ చేద్దాం ఈ కంటైనర్ బ్లాక్‌లో. పేస్ట్ ఇట్ హియర్. దట్స్ ఎనఫ్. అండ్ ఈ డివ్ వచ్చేసరికి క్లాస్ container small is enough. sm for small, so it's enough. ఇప్పుడు చూద్దాం డిజైన్ పార్ట్ ఎట్టుందనేది. ఓకే. ఇక్కడైతే ఏమీ లేదు. ఎందుకు అన్నట్లయితే ఈ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసాం కదా! కానీ క్రియేట్ చేసినంత మాత్రాన రెండర్ అయితే అవ్వడం జరగదు. జస్ట్ ఈ సెలెక్టర్ అయితే కాపీ చేయాలి. అండ్ కాపీ చేసి ఈ app.component.html అనే పేజ్‌లో అయితే పేస్ట్ చేయాలి. సారీ. దట్స్ ఆల్. సో, రన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం అవుట్‌పుట్. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక
ఒక కార్డ్ అయితే యాడ్ చేస్తున్నాం కదా! సో, ఆ కార్డ్ అయితే రెండర్ అయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ కార్డ్‌కి పైన స్పేస్ అయితే లేదు. సో, ప్యాడింగ్ అయితే ఇచ్చేద్దాం. దానికి ప్యాడింగ్ ఇవ్వాలి అనుకున్నట్లయితే జస్ట్ ఈ కంటైనర్ నుంచే ఇచ్చేద్దాం. ఓకే. ఫైన్. ఒక కస్టమ్ క్లాస్ కూడా యాడ్ చేద్దాం. ఏమన్నా డిజైన్ పార్ట్ యాడ్ చేయాలి అనుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. కంటైనర్ క్లాస్ స్టైల్స్ యాడ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ CSS ఫైల్ అయితే చేసేయొచ్చు. అండ్ ప్యాడింగ్ మనం టాప్ సైడ్ ఇవ్వాలి కాబట్టి ఒక 5 పిక్సెల్ అయితే ఇచ్చేద్దాం. దట్స్ ఎనఫ్. యాహ్! చూడండి స్పేస్ అయితే వచ్చింది కదా! ఓకే. ఈ కార్డ్ ఇన్‌సైడ్‌లో ఇక్కడ ఫార్మ్ ఎలిమెంట్స్ అనేటివి ఇక్కడ మనం రెండర్ అయితే చేద్దాం. సో, అవి ఏ విధంగా అంటే గ్రిడ్ ఫార్మ్‌లో ఉండాలి. సో, ఫార్మ్ యొక్క లేఔట్ అనేది ఏ విధంగా ఉండాలి? గ్రిడ్ మాదిరిగా ఉండాలి. సో, అంటే పక్కనే ఉంటాయి ఎలిమెంట్స్ అనేటివి. సో, అవి ఏ విధంగా చేయాలి అనేది కూడా చూద్దాం. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్‌లోనే ఫార్మ్స్ జస్ట్ ఓపెన్ ది ఫార్మ్స్ అండ్ దెన్ మనకి గ్రిడ్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఓకే. లేఔట్. The form layout we have this column, this one, right? First name, last name. సో ఇది కాపీ అయితే చేద్దాం. కాపీ చేసి ఈ కార్డ్ బాడీలో అయితే ప్లేస్ చేద్దాం. సో ఈ కార్డ్ బాడీలో ఇక్కడ టైటిల్ ఉంది అండ్ టెక్స్ట్ ఉంది. సో ఈ గో సమ్‌వేర్ అయితే ఇది మనకు అవసరం లేదు. సో ఇదైతే ఇక్కడ ఇచ్చేద్దాం. ఇది ఇప్పుడు ఏదైతే ఇచ్చామో ఇక్కడ రో అనేది ఇక్కడ ఇచ్చాం కదా! ఇప్పుడు యాడ్ చేసింది ఇది. సో దీన్ని ఒకలాగా మెయింటైన్ చేద్దాం. ఫార్మ్ అనే ట్యాగ్ అయితే ఇచ్చేద్దాం. ఫార్మ్ యాహ్! దట్స్ ఎనఫ్. ఇప్పుడు ఇన్సైడ్ దిస్ ఫార్మ్‌కి సంబంధించిన ఫీల్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూద్దాం గైస్ దీని యొక్క అవుట్‌పుట్ అనేది. యాహ్! చూడండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దట్స్ కూల్. ఓకే. లేబుల్స్ కూడా యాడ్ చేసేద్దాం. లేబుల్స్ యాడ్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ ఈ ఇన్‌పుట్ ట్యాగ్ ఉంది కదా! ఈ ఇన్‌పుట్ ట్యాగ్ పైన లేబుల్ ఈజ్ ఫస్ట్ నేమ్. సేమ్ ఇదే మాదిరిగా లేబుల్ ఉంది. ఈ కాలమ్‌కి కూడా ఇచ్చేద్దాం. అండ్ ఇట్ ఈస్ లాస్ట్ నేమ్, రైట్? లాస్ట్ నేమ్. దట్స్ ఎనఫ్. యాహ్! అండ్ ఇక్కడ ఈ కొంచెం స్టైలింగ్ అయితే ఇద్దాం. ఎలా అంటే అండ్ ఆల్సో ఇక్కడ ఫీచర్ తీసేసి ఫార్మ్ డేటా ఈ విధంగా అయితే ఇచ్చాను. అండ్ హియర్ వి డోంట్ నీడ్ దిస్ కార్డ్ టెస్ట్. అండ్ ఇక్కడ స్పెషల్ టైటిల్ ట్రీట్మెంట్ ప్లేస్‌లో ఎంటర్ ది ఫార్మ్ డీటెయిల్స్. సారీ. యాహ్! ఫార్మ్ డీటెయిల్స్, ఎంటర్ ది ఫార్మ్ డీటెయిల్స్. సారీ ఇక్కడ ఏదో ఎర్రర్ అయితే వచ్చింది. చూద్దాం. ఐ థింక్ ఏదో డివ్ బ్లాక్ ఎక్స్ట్రాదైతే వచ్చింది. ఏదో ఎర్రర్ అయితే వచ్చింది గైస్. ఓకే. చూద్దాం. Yeah, something error we have here before. So which is ఈ p ట్యాగ్ అయితే తీసేద్దాం గైస్. అవసరం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ప్లేస్‌లో అయితే ది ఫార్మ్ డీటెయిల్స్ కరెక్ట్‌గా అయితే వస్తుంది. ఓకే. ఫార్మ్ డేటా అండ్ ఎంటర్ ది ఫార్మ్ డీటెయిల్స్ అండ్ లేబుల్స్ కూడా యాడ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకో ఫీల్డ్ కూడా ఇచ్చేద్దాం. ఎలా అంటే జస్ట్ సేమ్ కాపీ దిస్ కాలమ్ అండ్ ఏం ఫీల్డ్ ఇద్దామంటే జస్ట్ వి కెన్ గివ్ అస్ ఈమెయిల్ అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి
ఈమెయిల్. దట్స్ ఎనఫ్. అండ్ ఇక్కడ కూడా ఈ లేబుల్కి కూడా ఒక క్లాస్, ఒక కస్టమ్ క్లాస్ అయితే యూస్ చేద్దాం, విచ్ ఈస్ లేబుల్ క్లాస్. అండ్ లేబుల్కి సంబంధించిన స్టైలింగ్ అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. లైక్ ఫోంట్ ఫ్యామిలీకి వచ్చేసరికి టైమ్స్ న్యూ రోమన్ అండ్ సెరిఫ్. ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్. ఓకే, ఫస్ట్ నేమ్ సేమ్ ఈ మాదిరిగా ఫోంట్ స్టైల్ అయితే ఈ లేబుల్స్ కూడా యాడ్ చేద్దాం. జస్ట్ ఈ క్లాస్ యూస్ చేసినట్లయితే కామన్గా ఉంటుంది. జస్ట్ లేబుల్ క్లాస్ అండ్ ఈ లేబుల్కి కూడా క్లాస్ ఈస్ లేబుల్ క్లాస్. దట్స్ కూల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కలరింగ్ కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ ఫామ్ డేటా ఉంది కదా, సో దానికి కూడా కలరింగ్ ఇచ్చేద్దాం. కలర్ కోడ్స్ అనేది మనం అంటే కలర్ కోడ్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఇంటర్నెట్లో ఉంటుంది HTML కలర్ కోడ్స్. సో దీంట్లో చూద్దాం, ఈ సైట్లో మనకు కావాల్సిన కలర్ కోడ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ ఇది ఎనఫ్ గైస్. ఎక్కడ చేద్దామంటే ఇట్ ఈస్ ఫామ్ డేటా కార్డ్ హెడర్, రైట్? ఓకే, ఇక్కడ కూడా ఒక స్టైల్ అయితే ఇచ్చేద్దాం, ఒక కస్టమ్ క్లాస్ అయితే ఇచ్చేద్దాం, విచ్ ఈస్ కార్డ్ హెడర్ క్లాస్. అండ్ ఈ CSS ఫైల్లో కార్డ్ హెడర్ క్లాస్, రైట్? ఓకే, అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈస్ కాపీ చేసాం కదా, జస్ట్ గివ్ హ్యాష్ పేస్ట్ ఇట్ ఈస్. కలర్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్ అనేది. చూడండి, ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ డేటా ఇక్కడ ఉండే ఫామ్ డేటా అనే టెక్స్ట్ అనేది వైట్ కలర్లో ఉండాలి, కాబట్టి జస్ట్ కలర్ ఈస్ వైట్. దట్స్ ఎనఫ్. ఎస్, అండ్ ఆల్సో ఫోంట్ ఫ్యామిలీ కూడా యాడ్ చేద్దాం, విచ్ ఈస్ టైమ్స్ న్యూ రోమన్. అండ్ దెన్ here we are getting something like this, right? Just serif అనేది యాడ్ చేసినట్లయితే ఇట్స్ అన్న ఫోంట్ స్టైల్ అనేది టైమ్స్ న్యూ రోమన్లో అయితే చేంజ్ అవుతుంది. అండ్ దీని యొక్క సైజ్ కూడా చేంజ్ చేద్దాం. సో ఫోంట్ సైజ్, రైట్? ఫోంట్ size is, we can give as 1.5 rem. That's enough, right? అండ్ ఇది కూడా చేంజ్ చేద్దాం. ఓకే, మళ్ళీ చేంజ్ చేద్దాం. అండ్ ఇంకా రిమైనింగ్ ఫీల్డ్స్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, ఏజ్, దీస్ అండ్ ఆల్ ఫీల్డ్స్. మనం ఈ ఫీల్డ్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఇవి యాడ్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇవన్నీ నెక్స్ట్ రోస్లో యాడ్ చేయాలి, కాబట్టి సేమ్ ఇక్కడ ఇది చూసినట్లయితే ఈ రో ఉంది కదా, సేమ్ ఇదే రో మాదిరిగానే ఇంకో రో కూడా క్రియేట్ చేద్దాం. సో we can give as div and class is row. ఇక్కడ చూసినట్లయితే and div which belongs to column, right? Class is col, which is column, and then give the label which is for age. అండ్ సేమ్ ఇదే మాదిరిగా అయితే ఇన్పుట్ ఇచ్చేద్దాం. ఇన్పుట్ వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఈస్ ఏజ్, దట్స్ ఎనఫ్. అండ్ టైప్ వచ్చేసరికి నెంబర్, రైట్? నెంబర్. అండ్ నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ మాదిరిగా అయితే ఇచ్చేద్దాం, లేదా మొబైల్ నెంబర్
మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం. మొబైల్ నెంబర్ అండ్ దెన్ ప్లేస్ హోల్డర్ ఈస్ మొబైల్ నెంబర్. అండ్ మొబైల్ నెంబర్ అనేది పర్లేదు, జస్ట్ వీ కెన్ గివ్ ఎస్ టెక్స్ట్. యా, ఈ కాలంలో ఇదైతే యాడ్ చేసాం. అండ్ ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం, విచ్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్, రైట్? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్కి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి జస్ట్ DOB, దట్స్ ఎనఫ్. అండ్ ఇక్కడ క్లాస్ కూడా యాడ్ చేద్దాం, విచ్ ఈస్ లేబుల్ క్లాస్ ఉంది కదా, సో ఇది యాడ్ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. అండ్ దీనికి కూడా చూద్దాం, క్లాస్ ఈస్ లేబుల్ క్లాస్, దట్స్ కూల్. అండ్ ఇక్కడ కూడా లేబుల్ క్లాస్ అండ్ ప్లేస్ హోల్డర్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్, date of, or else we can give as DOB. yes, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఫీల్డ్గా అయితే ఇవ్వాలి కదా. ఓకే ఫైన్. ఇక్కడ ఇంకా ఏమన్నా మిస్టేక్స్ అనేవి ఏమైనా జరిగాయా? ఏజ్ అనేది కరెక్ట్గా ఉంది, మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంది, అండ్ DOB కరెక్ట్గా ఉంది. ఇది అన్ని ఒక రోలోకి, ఇదంతా ఒక రోలోకి అయితే వచ్చింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ డేట్ అనేది క్యాలెండర్ మాదిరిగా అయితే రావాలి కాబట్టి, సో ఇట్స్ ఈజీ. జస్ట్ రిమూవ్ దిస్ టెక్స్ట్, గివ్ as type is date, that's enough. దీనికి ఈ DOB అనే దానికి నాకు తెలిసి ఇక్కడ ఈ DOB అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ మనకు తెలియాలి కదా, ఇక్కడ DOB అనేది ఉందా అంటే ఇది దేనికి సంబంధించింది ఏంది అనేది. ఓకే, ఈ రోకి అంటే డౌన్ ఉన్న రోకి కొంచెం ప్యాడింగ్ అయితే ఇచ్చేద్దాం. సో అది ఇవ్వాలి అనుకున్నట్లయితే జస్ట్ విడిగానే ఇచ్చేద్దాం. స్టైల్ ప్యాడింగ్ టాప్ యూ కెన్ గివ్ 5 pixel, దట్స్ ఎనఫ్. యా, కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి 5 pixelతో. ఓకే, ఇంకా ఏమైనా ఫీల్డ్స్ ఉన్నట్లయితే యాడ్ చేద్దాం. ఇంకా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఏజ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. చూడండి ఇక్కడ క్యాలెండర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మంత్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇయర్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఈస్ ఒక ప్లేస్ ఫీల్డ్ అయితే కూడా యాడ్ చేద్దాం. ప్లేస్ ఫీల్డ్, ఓకే ఫైన్. ఓకే, దీన్ని విడిగా ఇంకో రోల్ అయితే మెయింటైన్ చేద్దాం గైస్. అంటే ఇక్కడ 3 ఫీల్డ్స్ అనేటివి ఫిల్ అయిపోయాయి కాబట్టి జస్ట్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ హియర్. దిస్ div belongs to row, right? So we have to give another row. అండ్ దీంట్లోకి వచ్చేసరికి native place and then place, that's enough. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది. యా, we got it. ఇక్కడ ఇన్పుట్ అనేది జస్ట్ టైప్ ఈస్ టెక్స్ట్. అండ్ ఇవి చాలు. అండ్ ఆల్సో ఇంకో ఫీల్డ్ కూడా యాడ్ చేద్దాం, గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. సో దీనికి ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చింది కాలం ఫీల్డ్లోకి అయితే రావాలి. సో క్లాస్ ఈస్ కాల్. యా, ఇది వచ్చేసరికి ఇక్కడైతే ఇచ్చేద్దాం గైస్, దట్స్ ఎనఫ్. ఇంకో సేమ్ ఇదే ఫీల్డ్ లాగే ఇంకో ఫీల్డ్ కూడా ఇచ్చేద్దాం, విచ్ ఈస్ ఓకే వీ కెన్ గివ్ జెండర్. జెండర్కి వచ్చేసరికి డ్రాప్ డౌన్ కావాలి కాబట్టి, సో డ్రాప్ డౌన్ అనేది మనకి యాంగులర్ మెటీరియల్ నుంచి అయితే డ్రాప్ డౌన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో యాంగులర్ మెటీరియల్లో డ్రాప్ డౌన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఒకసారి డాక్యుమెంటేషన్లో అయితే చూద్దాం గైస్. సో యాంగులర్ మెటీరియల్, జస్ట్ ఓపెన్ ఇట్. ఇక్కడ UI కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. సో క్లిక్ ఆన్ కాంపోనెంట్స్ అండ్ మనకు కావాల్సింది సెలెక్ట్ మ్యాట్ సెలెక్ట్, రైట్? సెలెక్ట్ దీంట్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా డ్రాప్ డౌన్స్ అయితే ఉంటాయి.
ఈ విధంగా అయితే ఉంటాయి. సో, ఇవి యూజ్ చేసినట్లయితే చాలా స్టైలిష్‌గా అయితే ఉంటాయి. బూట్ స్ట్రాప్‌లో కూడా ఉంటాయి. కాకపోతే యాంగులర్ మెటీరియల్ అయితే గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. ఈటిలతో వర్క్ చేయాలి, యాంగులర్ మెటీరియల్‌తో వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో, ఎలా ఇంపోర్ట్ చేయాలి అంటే మన అప్లికేషన్‌లోకి ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఒక కమాండ్ అయితే ఉంది. ఇక్కడే ఇచ్చున్నారు. యాడ్ యాంగులర్ మెటీరియల్. సో, ఇది యూజ్ చేసినట్లయితే ఈ కమాండ్ అనేది యాంగులర్ మెటీరియల్ అనేది మన దాంట్లోకైతే యాడ్ అయిపోతుంది. జస్ట్ పేస్ట్ ఇట్. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఇండిగో పింక్ అండ్ డీప్ పర్పుల్ సంథింగ్ ఈ స్టైల్స్ అయితే అడుగుతుంది. సో, వి క్యాన్ గివ్ ఇండిగో పింక్ అండ్ typography styles we don't need these and all. And browser animations yes we need. దీనికి కావాల్సిన డిపెండెన్సీస్ అనేటివి ఇప్పుడు ఇన్‌స్టాల్ అయితే అవుతాయి. సో, ఇన్‌స్టాల్ అయితే జరిగాయి. సో, ఇంకోసారి ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అయితే ఇచ్చేద్దాం. ఏమైనా మిస్ అయిన డిపెండెన్సీస్ అనేటివి ఇన్‌స్టాల్ అయితే అవుతాయి. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే జరిగింది. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ మ్యాట్ సెలెక్ట్ అనేది యూజ్ చేద్దాం. సో, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే జస్ట్ చూద్దాం, ఇక్కడే ఉంటుంది. సో, అది కాపీ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. ఇలాగే ఉంటుంది గైస్. డిజైన్ పార్ట్స్ అన్నీ ఇక్కడ బూట్ స్ట్రాప్ గాని యూజ్ చేసినట్లయితే ఆల్రెడీ డాక్యుమెంటేషన్‌లో అయితే ఉంటుంది. అండ్ యాంగులర్‌లో ఈ మెటీరియల్‌లో నుంచి ఏమన్నా యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పేజ్ నైటర్ యాడ్ చేయాలన్నా, ప్రోగ్రెస్ బార్ యాడ్ చేయాలి అన్నా, రేడియో బటన్స్ కానీ ఇలాంటి స్టైలిష్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. సో, యాంగులర్‌లో ఇవి ఆహ్, ఇవి ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నట్లయితే మన అప్లికేషన్‌లో సో, జస్ట్ ఎన్‌జీ కమాండ్ అనేది ఇందాక ఇచ్చాం కదా! యాంగులర్ మెటీరియల్ అనేది ప్రాజెక్ట్‌లోకి ఇన్‌స్టాల్ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. అండ్ ఇలాంటి స్టైలిష్ కాంపోనెంట్స్ అయితే మన యూఐ సైడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్‌లో. సో, డిజైన్ పార్ట్‌లో అంతగా కాంప్లెక్స్ థింగ్స్ అయితే ఏమీ ఉండవు. సో, ఒకవేళ ఎవరికైనా డిజైన్ పార్ట్‌లో గాని ల్యాగ్‌గా ఉన్నట్లయితే ఈ విధంగా ఇక్కడ డాక్యుమెంటేషన్‌లో చూసి యూజ్ చేసేయండి. దట్స్ ఎనఫ్. ఓకే. ఇక్కడ కోడ్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మ్యాట్ ఫార్మ్ ఫిల్స్ 2 మ్యాట్ ఫార్మ్ ఫిల్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఇది ఒకటి బేసిక్ మ్యాట్ ఫార్మ్ ఫిల్ అండ్ బేసిక్ మ్యాట్ సెలెక్ట్ అండ్ అనదర్ వన్ ఈస్ బేసిక్ నేటివ్ సెలెక్ట్. సో, వీటి రెండిటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఈ డ్రాప్ డౌన్ చూడడానికి ఇట్టుంటుంది. అండ్ ఇదొచ్చేసి జస్ట్ నార్మల్‌గా ఉంటుంది. సో, ఇట్స్ నాట్ మచ్ గుడ్ లుకింగ్. ఓకే. వి కెన్ యూజ్ దిస్ వన్. ఈ డ్రాప్ డౌన్ అయితే చాలా బావుంది. సో, ఈ ఫస్ట్ మ్యాట్ ఫార్మ్ ఫిల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. దీన్నొచ్చేసరికి జస్ట్ ఎక్కడ యూజ్ చేయాలనుకున్నాం, జెండర్ ప్లేస్‌లో కదా! సో, జెండర్ ఇది. ఈ ఇన్‌పుట్ ట్యాగ్ అనేది తీసేద్దాం. జస్ట్ పేస్ట్ అయితే చేసేయండి ఇక్కడ. ఓకే. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చాయి. సో, ఇవి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ యాంగులర్ మాడ్యూల్. వెబ్‌స్టార్మ్ యూజ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. లేదు అన్నట్లయితే మాన్యువల్‌గా చేయాల్సొస్తుంది. ఒకవేళ విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసేవాళ్ళు గానీ, వేరే ఐడీస్ యూజ్ చేసే వాళ్ళకి ఈ విధంగా అయితే రాదు. ఆటో ఇంపోర్ట్ అయితే రాదు. ఒకవేళ ఆటో మాన్యువల్‌గా ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే యాంగులర్ మాడ్యూల్ అనేది జస్ట్ ఆహ్, మే ఇక్కడ చూడండి, మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్ కదా! సో, మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ ఇదొచ్చేసి యాప్ మాడ్యూల్ విచ్ ఈస్ రూట్ మాడ్యూల్. ఆ రూట్ మాడ్యూల్‌లో ఇక్కడ ఈ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్‌తో మనం వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్ అనేది ఇక్కడ యాప్ మాడ్యూల్‌లో అయితే యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ మ్యాట్ ఫార్మ్ ఫీల్డ్ మాడ్యూల్ అనేది ఉంది కదా! సో, ఈ విధంగా ఆటో ఇంపోర్ట్ అయితే ఇక్కడ జరిగింది. ఒకవేళ మాన్యువల్‌గా చేయాలి అనుకున్నట్లయితే ఆ విధంగా అయితే చేయాలి. ఓకే. నెక్స్ట్ మ్యాట్ సెలెక్ట్, దీనికి కూడా ఇంకో మాడ్యూల్ ఉంటుంది. జస్ట్ గివ్ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు దీని యొక్క అవుట్‌పుట్ అయితే చూద్దాం గైస్. దీని అవుట్‌పుట్ అనేది చూద్దాం. యాహ్! ఓకే. ఇక్కడ రన్ చేయలేదు కదా! ఎన్‌జీ సర్వ్ అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే ఇది డిఫాల్ట్‌గా అయితే ఈ విధంగా అయితే ఇచ్చాడు. ఎన్‌జీ ఫర్‌లో అయితే ఫుడ్స్ అనేదట్టయితే ఇచ్చాడు. సో, మనం ఏం చేద్దామంటే జస్ట్ జెండర్ లిస్ట్ వి కెన్ గివ్ లైక్ థిస్. అండ్ దీనికి ఒక అరే అయితే క్రియేట్ చేసేద్దాం టీఎస్ ఫైల్‌లో. Gender, it's a list of data, right? First one is male and next one is female and next one is others. Yeah, ఇప్పుడు ఈ జెండర్ లిస్ట్ అనేది ఇక్కడ జెండర్
లూపింగ్ అయితే ఇట్లా జరుగుతుంది. సో ఇక్కడ ఫుడ్ డాట్ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ వీ కెన్ గివ్ యాస్ జెండర్ దట్స్ ఎనఫ్. ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. కంపైల్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకా ఎక్స్ట్రాగా డిపెండెన్సీస్ అనేటివి ఇన్స్టాల్ చేసాం కదా ఇంతగా, యానిమేషన్స్ కానీ అండ్ మెటీరియల్కి సంబంధించినవి కానీ. సో అవి కంపైల్ ఇప్పుడు అవుతున్నాయి. సో ఒకవేళ యాంగులర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఎవరికైనా ఈ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేయాలి అనుకున్నా అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియకుండా ఉన్నట్లయినా సరే, ఆల్రెడీ నేను చిన్న బేసిక్ వీడియో క్రడ్ ఆపరేషన్స్ వీడియో అయితే పెట్టినాను. సో ఇది కూడా అదేను, కాకపోతే దాంట్లో కొంచెం డీటెయిల్గా అయితే చెప్పున్నాను. అండ్ ఫామ్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ కోవిడ్ అప్లికేషన్ కూడా చేస్తున్నాను. అండ్ కొన్ని బేసిక్స్ టాపిక్స్ యాడ్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అవి అయితే చూడండి. యాంగులర్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే, ఒకవేళ నేర్చుకున్నోళ్ళు ఉన్నట్లయితే అండ్ మీన్ అప్లికేషన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకే, అప్లికేషన్ అయితే రన్ అయింది, చూద్దాం. యా, ఇక్కడ జెండర్. ఓకే ఫైన్, ఇక్కడ లేబుల్ అనేది సరిగ్గా రాలేదు. సో వీ డోంట్ నీడ్ లేబుల్ యాక్చువల్లీ, అవసరం లేదు. ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ అనేది తీసేసి జస్ట్ వీ కెన్ గివ్ సెలెక్ట్ జెండర్ అండ్ అపీరియన్స్ కూడా తీసేద్దాం. ఇట్స్ నాట్ మచ్ గుడ్ లుకింగ్. చూద్దాం దీని యొక్క అవుట్పుట్ అనేది. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఓకే, ఈ రోగ్ కూడా కొంచెం ప్యాడింగ్ అయితే ఇద్దాం. అండ్ దీని యొక్క మేల్ ఫీమేల్ అదర్స్ ఈ విధంగా అయితే ఉంది. ఓకే, కొంచెం ప్యాడింగ్ అయితే ఇద్దాం 5 పిక్సెల్. సో ఈ రో వచ్చి దీనికి సంబంధించింది కాబట్టి జస్ట్ వీ కెన్ గివ్ స్టైల్ అండ్ ప్యాడింగ్ టాప్ 5 పిక్సెల్. దట్స్ ఎనఫ్. ఇప్పుడు చూద్దాం. యా, కొంచెం 5 పిక్సెల్ అయితే ఇచ్చాను. అండ్ ఓకే ఫైన్, ఒక బటన్ కూడా యాడ్ చేద్దాం. 2 బటన్స్ యాడ్ చేద్దాం. బటన్స్ వచ్చేసరికి సబ్మిట్ ఒకటి అండ్ క్యాన్సిల్ ఒకటి. సో ఇది కూడా ఒక డ్యూలో అయితే మెయింటైన్ చేద్దాం గైస్. అండ్ దిస్ బిలాంగ్స్ టు దిస్ రో అండ్ ఇట్ ఈస్ అనదర్ రో, రైట్? డ్యూ class, due class is row and దీంట్లో ఇంకో కాలం అండ్ ఈ కాలం వచ్చేసరికి జస్ట్ బటన్, రైట్? బటన్, యా. అండ్ క్లాస్ ఈస్ btn primary and then here is submit. okay, and type is submit. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తాను. టైప్ అనేది సబ్మిట్ ఇవ్వాలి. వెయిట్ గైస్ చెప్తాను మీకు. అండ్ కాపీ చేయండి ఇది అండ్ నెక్స్ట్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ ఈ డివ్లోకి వచ్చేసరికి జస్ట్ వీ కెన్ గివ్ యాస్ cancel and here type is button. that's enough. and ఇక్కడ btn danger ఇది కూడా ఒక బూట్ స్ట్రాప్ క్లాస్ ఏను. సో ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్ అనేది. సో చూడండి, సబ్మిట్ అండ్ క్యాన్సిల్. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అనేది టైప్ అనేది సబ్మిట్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఫామ్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో ఫామ్ వచ్చేసరికి వేర్ ఇట్ ఈస్ ఫామ్ డేటా, యా ఫామ్ ఇక్కడ కదా. ఇక్కడ వచ్చేసి ng submit అనేది ఇవ్వాలి. అండ్ ఫంక్షన్ వచ్చేసి ఒక ఫంక్షన్ ఇవ్వాలి, ng submit ఆన్ సబ్మిట్ అనే ఫంక్షన్ అయితే ఇచ్చాను. సో ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చేద్దాం ts ఫైల్లో. సారీ, ఓ షిట్.
ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేద్దాం. ఒకటి టిఎస్ డిసేబుల్ TSLINT. ఓకే ఫైన్. ఓకే console.log submitted data, something like this. అండ్ ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్గా అయితే ఇచ్చేసాం. ఇంజీ సబ్మిట్ అయితే ఇచ్చేసాం. అండ్ ఇక్కడ ఫామ్ కూడా ఇవ్వాలి, ఫామ్ కంట్రోల్స్ కూడా యాడ్ చేయాలి. సో ఫామ్ కంట్రోల్ యాడ్ చేయాలంటే ఫామ్ గ్రూప్ అనేది ఒకటి మనం మెయింటైన్ చేయాలి టీఎస్ ఫైల్లో. సో అది కూడా మెయింటైన్ చేద్దాం. జస్ట్ ఫామ్ like we can give form data and new form group. సో దీంట్లో అయితే కంట్రోల్స్ అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ ఈస్ ఫస్ట్ నేమ్ న్యూ ఫామ్ కంట్రోల్, just pass empty, and last name form control, and next email form control, and next is age form control, and next is DOB date of birth, and new form control, and then and next native place, right? Place form control, next is mobile number ఇంకో ఫామ్ కంట్రోల్ యాడ్ చేద్దాం. ఫామ్ కంట్రోల్ ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 6 7 ఐ థింక్ 3 to 6 ఇంకొకటి యాడ్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఏజ్, ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ మొబైల్ నంబర్, and this next one is gender form control. ఇక్కడ ఈ ఫామ్ డేటా అయితే యాడ్ చేసాం కదా, జస్ట్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ఫామ్ ట్యాగ్. ఎలా అంటే ఫామ్ గ్రూప్ అనేది అయితే యాడ్ చేయాలి ఇక్కడ. ఫామ్ గ్రూప్ అండ్ ఫామ్ డేటా దట్స్ ఎనఫ్. ఇక్కడ చూసినట్లయితే ఫామ్ అనేది ఇంటర్లింకింగ్ అయితే ఇక్కడ చేసాం. ఈ HTML ఈ వ్యూ పేజ్కి అయితే ఫామ్ అనేది కనెక్ట్ అయితే చేసాం. కాకపోతే ఇక్కడ కూడా ఈ ఇన్పుట్ ట్యాగ్స్ దగ్గర ఫామ్ కంట్రోల్స్ అనేవి యాడ్ చేయాలి. సో అది ఏ విధంగా అంటే జస్ట్ ఫామ్ కంట్రోల్ నేమ్ ఇస్ ఇక్కడ ఏదైతే నేమ్స్ అయితే ఇచ్చామో ఈ TS ఫైల్లో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనే నేమ్స్ ఇచ్చాం కదా. సో ఏ నేమ్స్ అనేటివి ఈ HTML పేజ్లో కూడా ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, and then for last name form control name, last name, and here is form control name which is email, and for age form control name age, and for mobile number form control name mobile number, for date of birth form control name DOB, and for place form control name place. for gender mat select లో ఇచ్చేద్దాం guys. mat select లోనే ఇవ్వాలి. ఇక్కడ form control name is gender. ఏమన్నా మిగిలాయా? దట్స్ ఆల్. ఇప్పుడు చూద్దాం ఈ ఫామ్ డేటా అనేది ఇచ్చి చూద్దాం ఒకసారి. సో ఏ విధంగా అంటే
సబ్మిట్ అనేది క్లిక్ చేసినప్పుడు ఫామ్ ఫీల్డ్స్ మనం ఏదైతే ఇస్తామో యూజర్ ఎవరైతే ఏ వాల్యూస్ అయితే ఇస్తారో అవి ప్రింట్ కన్సోల్ అయితే ప్రింట్ చేద్దాం గైస్. console.log we can give as form data this dot form data dot value. yes చూద్దాం గైస్. నేమ్ ఫస్ట్ నేమ్ దినేష్ యాలమూరి and email is dinnu291@gmail.com. వ్యాలిడేషన్స్ కూడా ఇవ్వచ్చు. వ్యాలిడేషన్స్ అనేటివి నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. అండ్ 3585045 date of birth is something, yeah, native place which is Nellore, mail, submit. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఏదో ఎర్రర్ అయితే వచ్చింది విచ్ ఈస్ ఈమెయిల్ ఫైండ్ ఫామ్ కంట్రోల్. ఓకే, ఈమెయిల్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఇచ్చాను. సో ఐ థింక్ హియర్ ఓన్లీ వేర్ ఈజ్ ఈమెయిల్ ఫీల్డ్. యా, కరెక్ట్గా ఇవ్వాలి, లేదు అన్నట్లయితే ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంటాయి. సో అగైన్ దినేష్ వై అండ్ '23 and date of birth is some value and Nellore mail submit. yeah, we got one object. చూడండి మనం ఇచ్చిన ఫీల్డ్స్ అనేటివి వాల్యూస్ అనేటివి ఇక్కడైతే యాడ్ అయ్యాయి. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అండ్ జెండర్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ప్లేస్. సో సక్సెస్ఫుల్గా అయితే ఈ విధంగా ఆబ్జెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం సబ్మిట్ అనేది క్లిక్ చేస్తామో, ఈ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ ఫీల్డ్స్ అనేవి అట్లాగే ఉన్నాయి. సో దీన్ని రీసెట్ అయితే చేసేయాలి. సో ఈ ఫామ్ అంతా మనం క్లియర్ అయితే చేయాలి. సో దాన్ని ఆ విధంగా చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ సబ్మిట్ అనేది అయిపోయిన తర్వాత ఫామ్ డేటా డాట్ రీసెట్ అండ్ క్యాన్సిల్ అనే బటన్ కూడా ఉంది కదా, సో అది కూడా చేద్దాం. ఆన్ క్యాన్సిల్ ఈ ఫంక్షన్ కూడా ఇచ్చేద్దాం. ఈ ఫంక్షన్ ఏంటంటే జస్ట్ దిస్ డాట్ ఫామ్ డేటా డాట్ రీసెట్, ఇది కూడా రీసెట్ చేస్తుంది. ఈ ఫంక్షన్ అనేది కాల్ చేద్దాం. ఇక్కడ క్లిక్ దగ్గర ఇచ్చేద్దాం. HTMLలో ఇక్కడ ఉంది కదా, సో క్లిక్ ఈవెంట్ అయితే ఇచ్చేద్దాం. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే ఫైన్, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది. some values అయితే ఇచ్చేద్దాం. సారీ, ఓ నో. యా, ఓకే, యా, ఫామ్ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏమన్నా కొన్ని ఇచ్చేసి ఇప్పుడు క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసి చూద్దాం. చూడండి, క్యాన్సిల్ ఇచ్చినా కూడా ఈ విధంగా క్లీన్ అయితే అయిపోతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఫామ్ డేటా అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే మెయింటైన్ చేసాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ టేబుల్ అనేది ఇవ్వాలి. ఈ టేబుల్లో ఏమేమి ఉంటాయంటే ఎడిట్ ఫంక్షనాలిటీ ఒకటి ఉంటుంది అండ్ డిలీట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అండ్ రో వైజ్గా యూజర్ ఇచ్చిన డేటా అయితే రో వైజ్గా అయితే రెండర్ అయితే అవడం జరగద్ది. సో ఆ విధంగా అయితే డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి టేబుల్ అనేది కావాలి కాబట్టి జస్ట్ గో టు బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్ and here search the table. సో ఇక్కడ మనం టేబుల్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేసినట్టయితే ఇట్స్ ఎనఫ్. జస్ట్ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్. ఇక్కడ ఈ div ఉంది కదా, ఇక్కడైతే ఇచ్చేద్దాం గైస్. సో ఈ విధంగా ఇచ్చినట్లయితే ఇట్స్ ఎనఫ్.
and we don't need this and all. Okay, first name and last name and here కొన్ని ఫీల్డ్స్ వేద్దాం, అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లేస్, ఎడిట్, డిలీట్, యా డిలీట్ ఈ విధంగా ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోస్ చూసినట్లయితే ఇంకా కొన్ని రోస్ అయితే ఉన్నాయి, సో ఇవి అవసరం లేదు. మనం డైనమిక్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఒక్క రో ఉంటే చాలు. సో ఇక్కడ ఎన్జీ ఫర్ ఇచ్చేసి లూప్ అయితే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటా అనేది సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత యూజర్ కాడి నుంచి వచ్చిన డేటా అనేది మనం మెయింటైన్ చేయాలి. సో దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంటే ఒక లిస్ట్ ఆఫ్ డేటాగా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం, విచ్ ఈస్ లిస్ట్ ఆఫ్ డేటా, టైప్ వచ్చేసి లిస్ట్. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే దిస్ డాట్ లిస్ట్ ఆఫ్ డేటా డాట్ పుష్, అండ్ ఏది పుష్ చేయాలి, దిస్ డాట్ ఫార్మ్ డేటా డాట్ వాల్యూ. సో ఈ విధంగా పుష్ అయితే చేయాలి. అండ్ వచ్చి ఇచ్చిన డేటా అంతా ఈ లిస్ట్ ఆఫ్ డేటాలోకి అయితే పుష్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ రెండర్ చేయాలి కాబట్టి టేబుల్లో ఇక్కడ ng4 యూస్ చేసి రెండర్ అయితే చేద్దాం. అండ్ లెట్ యూజర్ డేటా ఆఫ్ లిస్ట్ ఆఫ్ డేటా ఈ విధంగా ఇచ్చినట్లయితే ఇట్స్ ఎనఫ్. అండ్ ఆల్సో ఐడి కూడా ట్రాక్ చేద్దాం. లెట్ అంటే ఐడి మీన్స్ ఐ మీన్ ఇండెక్స్, సారీ, ఇండెక్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఇండెక్స్, దట్స్ కూల్. అండ్ ఇక్కడ ఇండెక్స్ ఐ. అండ్ ఇక్కడ ఫీల్డ్స్ వచ్చేసరికి 1 2 3 4 5 6 రైట్. ఆల్రెడీ వీ హ్యావ్ 3 అండ్ అగైన్ 3 and 2 3. ఇక్కడ వచ్చే ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ పాస్ అయితే చేయాలి, బైండ్ అయితే చేయాలి. వచ్చే ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ అనేటివి ఇక్కడ బైండ్ అయితే చేయాలి. సో యూజర్ డేటా డాట్ క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఒకవేళ నల్ వచ్చినట్లయితే ఎర్రర్ అయితే వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్లయితే ఆ నల్ అని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఎర్రర్ అయితే జనరేట్ కాదు. సో ఆ విధంగా అయితే ఇచ్చాను. అండ్ ఫస్ట్ నేమ్ ఆబ్జెక్ట్లో ఉన్న కీసే ఇవ్వాలి ఇక్కడ, అంటే తప్పు ఇవ్వకూడదు. యూజర్ డేటా, సారీ, it's hanged, my system is hanged. We are doing coding, right? And last name, oh no, and first name, last name, and is age, right? Age. Okay, we can remove this and all, we don't need this, just we can give control D. Yeah, next field is age, next one is place. Yeah, నెక్స్ట్ వన్ ఈస్ ఎడిట్, రైట్? ఎడిట్కి కావాల్సింది ఐకాన్. సో ఒక ఐకాన్ అయితే యూస్ చేద్దాం, కాబట్టి ఇదైతే అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఐకాన్స్ ప్లేస్ చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. సో ఐకాన్స్ అనేటివి మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. సో ఐకాన్స్ అయితే యూస్ చేద్దాం. ఐకాన్స్ వచ్చేసి ఎడిట్ ఐకాన్. we can use bootstrap. Okay, we can use bootstrap. దీంట్లో చూద్దాం, icons.getbootstrap.com. సో మనకి ఈ ఐకాన్ అది కావాల్సింది. జస్ట్ గో టు ఐకాన్స్ అండ్ దెన్ we need for edit, right? సో జస్ట్ సెర్చ్ ఫర్ దట్. నేమ్స్ ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలియదు. సో ఈ విధంగా సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఒక ఐకాన్ అయితే కావాలి ఫర్ సెర్చ్. Oh no, it's very tough to search, right? There is a lot of icons, so we need to search.
ఇక్కడ చాలా ఐకాన్స్ అయితే ఉంటాయి. మనకి ఏ ఐకాన్ కావాలి అన్నా ఇక్కడైతే ఉంటుంది గైస్. వి నీడ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఇది యూస్ చేద్దాం. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ట్రాష్ ఫర్ డిలీట్. ట్రాష్ ఈ ఐకాన్ పేరు ఒకటి గుర్తుపెట్టుకున్నాను. ట్రాష్, విచ్ ఇస్ ట్రాష్. ఇట్స్ ఫర్ డిలీట్, రైట్? సో we need trash. Okay, just copy this and paste it in here. Yeah, ఇక్కడ చూసినట్లయితే ఐకాన్స్, 2 ఐకాన్స్ అయితే ప్లేస్ చేసేసాం. అండ్ నెక్స్ట్ వీటికి ఒక క్లిక్ ఈవెంట్ అయితే కూడా ఇవ్వాలి. సో దాన్ని ఫస్ట్ చూద్దాం. క్లిక్ ఈవెంట్ వచ్చేసి CLICకి క్లిక్ ఆన్. ఫస్ట్ వన్ is on edit and just copy this one and paste it in. ఇక్కడ ఈ ఫంక్షన్ అయితే ఇచ్చేద్దాం ఆన్ ఎడిట్ అనే దానికి. అండ్ ఫస్ట్ దీని యొక్క రిక్వైర్మెంట్ చెప్తాను, ఇక్కడ ఏమేమి చేయాలి అనేది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ డిలీట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది TS ఫైల్ అయితే ఇవ్వాలి గైస్, లైక్ దిస్. ఎస్, ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఇండెక్స్ వైజ్గా వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. అంటే లూపింగ్ అనేది ఇండెక్స్ వైజ్గా జరుగుతుంటుంది కాబట్టి ఒక ఇండెక్స్ కూడా పాస్ చేద్దాం. ఒక పారామీటర్గా ఇండెక్స్ కూడా పాస్ చేద్దాం. అంటే ఐ అనేది ఇక్కడ ఇండెక్స్గా అయితే యూస్ చేస్తున్నాం కదా. సో పర్టికులర్ రో అనేది డిలీట్ చేయాలి అన్నా ఎడిట్ చేయాలన్నా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇండెక్స్ అనేది ఈ విధంగా అయితే పాస్ చేస్తున్నాం. ఓకే, అండ్ వీ క్యాన్ గివ్ హియర్ యాజ్ ఇండెక్స్ అండ్ హియర్ ఆల్సో ఇండెక్స్. ఇప్పుడు పర్టికులర్ ఇండెక్స్ అనేది ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ డేటా, ఒక ఫస్ట్ రో కాదు సెకండ్ రోని డిలీట్ చేయాలి అనుకున్నాం. సో ఇండెక్స్ అనేది ఏమవుతుంది, ఇండెక్స్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 1 సెకండ్ రో అనేది 1 ఇండెక్స్కి ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఆ 1 ఇండెక్స్ అనేది మనం రిమూవ్ చేయాలి అనుకుంటాం టేబుల్ నుంచి. సో దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అంటే స్ప్లైస్ చేయాలి. సో దాన్ని ఎలా అంటే this dot list of data dot splice అనే ఈ మెథడ్ యూస్ చేయాలి. అండ్ దీనిలో పాస్ చేయాల్సిన పారామీటర్స్ వచ్చి ఇండెక్స్ అయితే పాస్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ డిలీట్ చేయాలనుకున్నాం, ఓన్లీ 1 వాల్యూ, రైట్? సో వీఆర్ గివింగ్ డిలీట్ కౌంట్ యాజ్ 1. అండ్ ఇక్కడ చూసినట్లయితే 1 ఇండెక్స్ అంటే 1 ఇండెక్స్ అనేది మనకి సెకండ్ రోలో అయితే రెండర్ అయితే అవుతుంది కదా. సో దాన్ని డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్ప్లైస్ అయితే చేయాలి. సో ఈ లిస్ట్ ఆఫ్ డేటా నుంచి 1 ఇండెక్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇది డిలీట్ ఫంక్షనాలిటీకి అయితే ఈ విధంగా చేయాలి. అండ్ ఎడిట్కి వచ్చేసరికి ఇంకొక ఎడిట్కి అనేది కొంచెం లిటిల్ కాంప్లెక్స్, మరీ అంత కష్టమైతే కాదు. కాకపోతే దీనికి ఇంకో బటన్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చాం కదా. సో దీన్ని సబ్మిట్ బటన్ కాకుండా సేవ్ అయితే ఇచ్చేద్దాం. సో సేవ్ అనేది ఇక్కడ ఇద్దాం గైస్, సేవ్. అండ్ ఇక్కడ సబ్మిట్కి వచ్చేసరికి ఈ టైప్ అనేది సబ్మిట్ కాదు, జస్ట్ వీ కెన్ గివ్ యాజ్ బటన్. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఏ కండిషన్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఎడిట్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తామో, అంటే టేబుల్లో ఉంటుంది కదా ఎడిట్ ఐకాన్ ఒకటి, డిలీట్ ఐకాన్ ఒకటి ఉంటుంది కదా. సో ఎడిట్ ఐకాన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు సబ్మిట్ అనే ప్లేస్లో ఇదైతే రెండర్ అవ్వాలి. సో సేవ్ అనేది చూపించాలి. అండ్ ఫామ్ అనేది న్యూ యూజర్ ఎవరైతే డేటా అయితే ఎంటర్ చేస్తున్నారో వాళ్ళకి సబ్మిట్ బటన్ అయితే కనపడాలి. అండ్ సేవ్ అనేది ఎప్పుడు అవ్వడాలి, ఎడిట్ ఫంక్షనాలిటీ చేయాలి అనుకున్నట్లయితేనే సేవ్ అనే బటన్ అవ్వడాలి. సో మనకి ఇది ఎడిట్ అవునా కాదా అంటే న్యూ యూజరా కాదా అనేది మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే ఎడిట్ చేస్తున్నాడా లేదా న్యూ యూజర్ న్యూ డేటా అయితే ఇస్తున్నాడా అనేది మెయింటైన్ చేయాలి అనుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఎలాగంటే జస్ట్ ఎప్పుడైతే ఎడిట్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తాడో, అంటే మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం కదా, వేర్ ఇట్ ఈస్ టేబుల్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం కదా, ఈ ఎడిట్ ఐకాన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో అప్పుడు ఒక బూలియన్ వాల్యూ మెయింటైన్ చేద్దాం, విచ్ ఈస్ దిస్ ఎడిట్ ఈక్వల్ టు ఎడిట్ అంటే ట్రూ. సో ఈ వేరియబుల్ అయితే ఇక్కడ మెయింటైన్ చేద్దాం. డిఫాల్ట్గా అయితే ఫాల్స్ ఉంటుంది. సో
ఈజ్ ఎడిట్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ ఈ ఈ ఈజ్ ఎడిట్ అనేది యూజ్ చేసి ఇక్కడ రిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఎడిట్ అనేది క్లిక్ చేసినట్లయితే సో ఇట్ ఈజ్ ఎడిట్. ఇట్ ఈస్ ఎడిట్. సో ఇట్ ఈజ్ ఎడిట్. ngif జస్ట్ వీ కెన్ గివ్ యాస్ ఈజ్ ఎడిట్. ఒకవేళ ఎడిట్ కాదు న్యూ యూజర్ అనుకున్నట్లయితే జస్ట్ ngif ఈజ్ ఎడిట్. నో, it is not edit, it's a new user, right? So we can give us this one for false value. Okay, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. దీని యొక్క అవుట్పుట్ చూద్దాం గైస్. చూడండి ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇక్కడ టేబుల్ కూడా ఈ విధంగా వస్తుంది. ఓకే, టేబుల్కి బార్డర్స్ కూడా యాడ్ చేద్దాం గైస్. సో బార్డర్స్ ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ క్లాస్ అయితే యూజ్ చేయాలి విచ్ ఈస్ టేబుల్ బార్డర్డ్. నాకు కొన్ని క్లాసెస్ అయితే గుర్తున్నాయి, సో అవి యూజ్ చేస్తున్నాను. ఇది నాకు డిజైన్ పార్ట్ బాగా వచ్చి కాదు. కొన్ని క్లాసెస్ అయితే ఈ మధ్య ప్రాక్టీస్ చేసిన దానివల్ల కొన్ని క్లాసెస్ అయితే గుర్తున్నాయి, కాబట్టి ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూద్దాం బార్డర్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో కొంచెం స్టైలింగ్ అయితే ఇద్దాం గైస్. స్టైల్ padding top is 5 pixel is enough. యా, కొంచెం చేంజ్ అయితే చూడొచ్చు. ఐ థింక్ దెర్ ఇస్ నో. ఓకే ఫైన్. ఇది ఇక్కడ కాకుండా ఇక్కడ ఇద్దాం. ఇక్కడ ఓన్లీ టేబుల్కి ఇక్కడ ఇచ్చాం కదా, ఇది కూడా ఒక కాలంకి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇచ్చేద్దాం. ఐ థింక్ నౌ ఇట్ విల్ వర్క్. యా, వీ హ్యావ్ సమ్ స్పేస్ రైట్ హియర్. ఓకే, ఇప్పుడు డేటా అయితే ఫస్ట్ ఇద్దాం దినేష్. ఓకే, డమ్మీ డేటా ఇచ్చేద్దాం. We don't want to concentrate on this. Okay, date అయితే ఇది ఇవ్వాలి. And next need to place is నెల్లూరు అన్న కరెక్ట్గా ఇవ్వాలి. Gender is male. Submit. Yeah, we are getting this edit icon and delete icon. Okay, delete first. Okay, first 3 values అయితే కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చేద్దాం గైస్. నెక్స్ట్ మనం ఇచ్చింది చేసుకోవచ్చు. Okay, mobile number is number, right? And Nellore, gender is gender male, and this is adding in the table. And again we are doing the data. Age is something. Okay. Yes, and again we are giving submit. చూడండి ఈ విధంగా యాడ్ అయింది. అండ్ ఒక్కసారి ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసినట్లయితే డిలీట్ అయితే అవుతుంది. సో చూడండి ఈ డిలీట్ ఫంక్షనాలిటీ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ దిస్ వన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిలీట్. ఎస్, ఓకే, డిలీట్ అయితే కరెక్ట్గా అయితే జరుగుతుంది. అండ్ ఎడిట్కి వచ్చేసరికి ఎడిట్ అనేది ఇప్పుడు ఫంక్షనాలిటీ మనం ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్దాం. సో దీనికి ఏమి ఇద్దామంటే ఓకే, ఇందాక సేవ్ బటన్ ఇచ్చాం కదా, సో దానికి కూడా ఒక క్లాస్ అయితే దానికి కూడా ఒక ఫంక్షన్ అయితే ఇచ్చేద్దాం. క్లిక్, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో ఆన్ సేవ్. యా, ఆన్ సేవ్ ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. ఎస్, ఈ విధంగా అయితే ఇచ్చాను. అండ్ సెలెక్టెడ్, ఎప్పుడైతే ఎడిట్ బటన్ అనేది క్లిక్ చేస్తామో దాని యొక్క ఇండెక్స్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. సో దాన్ని ఏ విధంగా ట్రాక్ చేయాలి అంటే ఇండెక్స్ సెలెక్టెడ్ ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇండెక్స్ సెలెక్టెడ్, ఓకే, వీ క్యాన్ గివ్ యాజ్ ఇండెక్స్ సెలెక్టెడ్ టు ఎడిట్. ఓకే, ఇండెక్స్ సెలెక్టెడ్ టు ఎడిట్. అండ్ దెన్ ఇక్కడ ఇండెక్స్ అనేది వస్తుంది కదా, ఎడిట్ బటన్ అనేది అంటే సారీ ఎడిట్ ఐకాన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఈజ్ నాట్ ఈస్ ఇండెక్స్ సెలెక్టెడ్ ఈక్వల్స్ ఇండెక్స్. యా, ఇండెక్స్ అనేది ఇక్కడైతే అసైన్ అయితే చేస్తున్నాను. ఇంతవరకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎడిట్ ఫంక్షనాలిటీ అనేది ఏ విధంగా ఇద్దామంటే డిలీట్ ఫంక్షనాలిటీ అయితే ఇచ్చేసాం. అండ్ ఎడిట్కి వచ్చేసరికి ఎడిట్ అనేది ఎప్పుడు క్లిక్ చేస్తాం, ఇక్కడ ఈ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈజ్ ఎడిటా కాదా అనేది అయితే ట్రాక్ చేస్తున్నాం. అండ్ ఇండెక్స్ సెలెక్టెడ్
టు ఎడిట్ అంటే దీన్ని వాల్యూ ఎడిట్ ఏదైతే ఏ రోలో అయితే చేయాలి అనుకుంటున్నామో ఆ రో అనేది కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ దీని తర్వాత ఆన్ సేవ్ అనే దగ్గర అయితే చూద్దాం ఇప్పుడు. ఆన్ సేవ్ బటన్ అనేది ఎప్పుడైతే సేవ్ అనే బటన్ ఉంటుంది కదా! సో, ఆ బటన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, ఆ సేవ్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? యాక్చువల్‌గా ఎడిట్ జరిగిందైతే టేబుల్ అయితే అప్డేట్ అవ్వాలి. అండ్ ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఫస్ట్ అది రిమూవ్ అయిపోవాలి. అండ్ అప్డేట్ అయింది వాల్యూ అయితే రావాలి. సో, దీనికి ఏ విధంగా అంటే జస్ట్ దిస్ డాట్ డోంట్ బి కన్‌ఫ్యూజ్ గైస్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆన్ ఎడిట్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈజ్ ఎడిట్ అనేది ట్రూ అవుతుంది. ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అక్కడ సబ్మిట్ బటన్ దగ్గర సబ్మిటా కాదా అనేదైతే అంటే సబ్మిటా కాదా అనేది సేవ్ బటన్ అనేది డిస్‌ప్లే చేయాలి అనుకున్నట్లయితే ఈజ్ ఎడిట్ అనేది ట్రూగానే అసైన్ అయినట్లయితే ఇక్కడ సబ్మిట్ అండ్ సేవ్ బటన్ ఉంటుంది కదా! సో, సబ్మిట్ అండ్ సేవ్ బటన్ అనేది ఈ కండిషన్ బేస్డ్ మీదే మనకి ఈ 2 చూపిస్తున్నాయి. సో, సేవ్ అనేది ఎప్పుడు చూపిస్తుంది? ఎడిట్ అనేది ఇది గాని ఎడిట్ అయినట్టయితే ఇది ఎడిట్ ఫంక్షనాలిటీ అవును అన్నట్లయితే ఈ సేవ్ అనేది చూపిస్తుంది. ఇది ఎడిట్ ఫంక్షనాలిటీ కాదు అన్నట్లయితే సబ్మిట్ అనేది చూపిస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఇది ఎడిట్ కాబట్టి అక్కడ సేవ్ బటన్ అనేది చూపియాలి కాబట్టి సో, ఎడిట్ అనేది ట్రూ ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ సేవ్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే ఎప్పుడైతే టేబుల్‌లో మనకి డిలీట్ అండ్ ఎడిట్ ఐకాన్ ఉంటుంది కదా! ఆ ఎడిట్ ఐకాన్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకేం జరగాలి? ఫార్మ్‌లో డేటా అనేది ప్యాచింగ్ జరగాలి. సో, ఆ పర్టిక్యులర్ రో యొక్క డీటెయిల్స్ అనేటిది ఫార్మ్‌లో అయితే కనపడాలి. సో, అండ్ ఆ ఫార్మ్‌లో ఇంకా ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలి అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ అనే రో డేటా ఉంటుంది. ఆ రో డేటా అనేది ఇక్కడ ఫార్మ్ సైడ్ ప్యాచింగ్ అనేది జరగద్ది. ఫార్మ్ సైడ్ ప్యాచింగ్ జరగద్ది. అంటే ఫస్ట్ నేమ్ ప్లేస్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్లేస్‌లో లాస్ట్ నేమ్, ఏజ్ ప్లేస్‌లో ఏజ్, ప్లేస్‌లో ప్లేస్. సో, ఈ విధంగా దినేష్ అనే రో డేటా అనేది ఇక్కడ రెండర్ అయితే జరుగుతుంది ఫార్మ్‌లో. ప్యాచింగ్ అనేది జరగద్ది. ప్యాచింగ్ అనేది జరిగిన తర్వాత ఆ ఫార్మ్‌లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నట్లయితే చేంజెస్ చేసి నెక్స్ట్ సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రో అనేది డిలీట్ అయిపోయి అప్డేటెడ్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. సో, ఇది దీని యొక్క ఫంక్షనాలిటీ. సో, ఎప్పుడైతే ఎడిట్ అనేది క్లిక్ చేస్తామో మనం ఏం మెయింటైన్ చేయాలి ఫస్ట్ ప్యాచ్ చేయాలి. సో, ప్యాచ్ చేయాలి అనుకున్నట్లయితే థిస్ డాట్ ఫార్మ్ డేటా డాట్ ప్యాచ్ వాల్యూ అండ్ ఏ వాల్యూ ప్యాచ్ చేయాలి? ఈ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ అనేది ప్యాచ్ చేయాలి. సో, దిస్ డాట్ ఫార్మ్ డేటా ఆఫ్ ఇండెక్స్. దిస్ ఈజ్ రైట్. అంతే కదా! ఈ ఫార్మ్ డేటాలో అంటే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ రో అనేది ఇక్కడ ఫార్మ్ డేటాలో ఆ పర్టిక్యులర్ రో డేటా అనేది ఇక్కడ ప్యాచ్ చేస్తున్నాం. మళ్ళీ ఫార్మ్‌లోకే ప్యాచ్ చేస్తున్నాం. అండ్ ప్యాచింగ్ అనేది జరగద్ది. అండ్ ప్యాచ్ అనేది జరిగిన తర్వాత సేవ్ బటన్ అనేది ఓకే. ఫస్ట్ దీని యొక్క అవుట్‌పుట్ అనేది చూద్దాం. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ రెడ్డి సంథింగ్ ఏజ్ ఈస్ 23 and something value and here is something value and here is Nellu gender is male submitted. అండ్ ఇక్కడ ఫార్మ్ చూడండి ఇక్కడ క్లియర్ అయితే అయింది. నెక్స్ట్ ఎడిట్ అనేది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఓహ్ షిట్! వాట్ హ్యాపెన్ హియర్? ప్యాచింగ్ అయితే జరగలేదు. సంథింగ్ హ్యాపెన్. ఎడిట్ అనేది క్లిక్ చేస్తున్న ప్యాచింగ్ అనేది జరగట్లేదు. చూద్దాం. వేర్ ది ఎర్రర్ ఈస్ edit is true and what it is and patch value form data dot patch value and patch value వచ్చేసరికి this dot form data and then submit. ఓకే ఫస్ట్ సేవ్ బటన్ అనేది కనపడుతుందా లేదా అయితే చూద్దాం. ఓకే సబ్మిట్ finish ఓకే సంథింగ్ ఇక్కడ రెండర్ అయితే అవ్వడం జరగట్లేదు. ఓకే వాట్ హ్యాపెన్ టు దిస్? ఓహ్ సారీ, ఇక్కడ ఫార్మ్ డేటా అనేది ఎందుకు ఇస్తాం? మనం ఫార్మ్ డేటా ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు గివ్ లిస్ట్ ఆఫ్ డేటా రైట్. సారీ గైస్,
ఇక్కడ మనం ప్యాచ్ చేయాల్సింది ఏంది? ఈ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ అనేది ప్యాచ్ చేయాలి. సో, ఈ లిస్ట్ ఆఫ్ డేటాలో ఈ పర్టిక్యులర్ ఈ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది గదా! సో, ఈ లిస్ట్ ఆఫ్ డేటాలో పర్టిక్యులర్ ఇండెక్స్ వాల్యూ, పర్టిక్యులర్ రో డేటా అనేది ఈ ఫార్మ్ డేటాలోకి మనకు ప్యాచింగ్ అనేది జరగాలి. కాబట్టి అండ్ ఆల్సో ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ సేవ్ బటన్ ఉంది గదా! ఈ బటన్ అనేది ఇక్కడ ప్రైమరీ తీసేసి వి కెన్ గివ్ సక్సెస్. CCESS. యాహ్! ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సంథింగ్ వాల్యూస్ వి కెన్ గివ్ డమ్మీ వాల్యూస్ హియర్ అండ్ the age is 23 and mobile number is values and values all are values. Mail submit and we are clicking on form అయితే ఇక్కడ రీసెట్ అయితే ఉంది అండ్ ఎడిట్. యాహ్! ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే జరిగింది. ఓకే. జరగద్దు సంథింగ్ ఎర్రర్స్ ఉంటాయి అనుకున్నాను. సో, ఎర్రర్ అయితే ఇయన్నీ రిమూవ్ అయిపోయాయి. ఓకే. ఇంతవరకు ప్యాచింగ్ అయితే కరెక్ట్‌గా అయితే చేశాం. అండ్ మీకు ఒకవేళ అర్థం కాలేదు అన్నట్లయితే నేను నీట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం లేదు. ఇండెక్స్ ట్రాక్ చేస్తున్నాం. ఈ ఇండెక్స్ అనేది ట్రాక్ చేస్తున్నాం. ఈ లిస్ట్ ఆఫ్ డేటా అనేది అర్రే ఉంది గదా! ఈ అర్రే డేటా అనేది ఇక్కడైతే రెండర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇండెక్స్ ట్రాక్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్ డేటా అనేది ఇక్కడ రెండర్ అయితే చేస్తున్నాం. అండ్ ఈ రెండర్ చేసిన తర్వాత ఈ ఫార్మ్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోడిఫై అయితే చేసా అండ్ సేవ్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇది ఈ ఈ డేటా ప్లేస్‌లో ఇది రిమూవ్ అయిపోయి అప్డేటెడ్ డేటా అనేది ఇక్కడ పుష్ అయిపోవాలి. సో, ఈ టేబుల్ అనేది పుష్ అవ్వాలి. ఇది మన యొక్క ఫంక్షనాలిటీ చేయాలి అనుకునేది. సో, దీనికి ఏం చేద్దామంటే జస్ట్ ఇట్స్ వెరీ ఈజీ. ఇదంతా ఇంకా సేవ్ బటన్‌లో జరగద్ది. సేవ్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే జస్ట్ మనం ఒక ఇండెక్స్ వాల్యూ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి దిస్ డాట్ టు ఫార్మ్ డేటా దిస్ డాట్ ఫార్మ్ డేటా ఓకే. మనం రిమూవ్ చేయాల్సింది ఏంటి? లిస్ట్ ఆఫ్ డేటా డాట్ స్ప్లైస్ ఏది? మనకి ఒక వాల్యూ ఇండెక్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. దిస్ డాట్ ఇండెక్స్ సెలెక్టెడ్ టు ఎడిట్ అండ్ we are going to delete only 1. So we have given 1 here and then ఇక్కడ స్ప్లైస్ అయితే చేస్తున్నాం అండ్ అప్డేటెడ్ వాల్యూ అయితే ఇక్కడ చూపించాలి కాబట్టి దిస్ డాట్ అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డేటా ఈ వాల్యూ అయితే స్ప్లైస్ అనేది జరగది అంటే రిమూవ్ అయితే అవుతుంది అండ్ అప్డేటెడ్ వాల్యూ అనేది మనకు కావాలి కాబట్టి దిస్ డాట్ లిస్ట్ ఆఫ్ డేటా డాట్ పుష్ అండ్ ఏది పుష్ చేయాలి అనుకుంటున్నాం? ఫార్మ్ డేటాలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది పుష్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు కరెక్ట్‌గా రన్ అయితే అవుతుంది. అండ్ దినేష్ Yalamuri, it's my surname and din291gmail.com and age is 23 6383585045 age is something Nellore and gender is male. యా ఈ డేటా అయితే కరెక్ట్‌గా వచ్చింది. వేరే అన్ని డమ్మీ ఇచ్చేద్దాం. ఎందుకంటే ఇంకా నాకు సంబంధించింది కాదు కాబట్టి ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కదా నాది. ఓకే. Nellore value is something and then this one. Okay, we can do this and all. Dummy data. ఓకే. ఈ 3 డేటా చాలు. ఓకే. ఇప్పుడు ఒకటి డిలీట్ చేసేద్దాం. ఈ దినేష్ అనే వాల్యూ డిలీట్ చేసేద్దాం. అండ్ ఈ REFDDS ఇది రో ఉంది కదా! సో, దీన్ని ఎడిట్ చేద్దాం. సో, ఇక్కడ ఇది తీసేసి దినేష్ ఇచ్చేద్దాం. దినేష్. ఓకే. ఇప్పుడు ఇది రిమూవ్ అయిపోయి అప్డేటెడ్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. చూడండి సేమ్ మిగతా అన్నీ అయ్యే ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేమ్ అయితే మారింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం మారలేదు. ఇక్కడ ఏం మారలేదు అంటే ఇక్కడ సబ్మిట్ అనేది సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫార్మ్ అనేది రీసెట్ అవ్వాలి. అండ్ ఇక్కడ సబ్మిట్ అనేది చూపియాలి. అంటే ఇంకా న్యూ ఫార్మ్‌గా అయితే చూపియాలి. సో, దానికి ఏ విధంగా అంటే జస్ట్ దిస్ డాట్ ఈజెడిట్ ఈక్వల్స్ ఫాల్స్ అండ్ దిస్ డాట్ ఫార్మ్ డేటా డాట్ రీసెట్. యాహ్! ఇప్పుడు ఇది చాలు. అంటే ఇక్కడ ఈజెడిట్ అనేది ఇచ్చేసినట్టయితే సబ్మిట్ బటన్ అనేది కనబడుతుంది. ఫార్మ్ డేటా అనేది రీసెట్ చేసినట్లయితే ఫార్మ్ అనేది క్లియర్ అయిపోతుంది. దట్స్ ఆల్.
సారీ మరీ నీచంగా ఉంటుంది ఇది కానీ ఇచ్చినట్లయితే. సమ్ వాల్యూస్ సబ్మిట్ another value. సబ్మిట్. ఇప్పుడు ఒకటి డిలీట్ చేద్దాం, ఇది డిలీట్ చేద్దాం అండ్ ఇది ఎడిట్ చేద్దాం. ఇది ఎడిట్ చేయాలంటే నేటివ్ ప్లేస్ అయితే చేంజ్ చేసేద్దాం. నేటివ్ ప్లేస్ వచ్చి నెల్లూరు అయితే ఇచ్చేద్దాం. సేవ్ అయితే నెల్లూరు అయితే అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఫామ్ రీసెట్ అయిపోయింది అండ్ ఆల్సో సబ్మిట్ అనేది రీసెట్ అయిపోయింది. ఓకే గైస్, ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది, వీడియో అనేది చాలా లెంతీగా అయితే వచ్చింది. సో నెక్స్ట్ సెషన్లో ఇక్కడ యాంగులర్ పార్ట్ అయితే కంప్లీట్గా అయితే జరిగింది. అంటే ఇక్కడ ఫామ్ డేటా నుంచి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ డేటా అనేది జస్ట్ మన బ్యాక్ ఎండ్ అయితే పుష్ చేయాలి. పుష్ చేసి అక్కడ డేటాబేస్లో చేంజెస్ అనేవి చేయాలి. ఒకవేళ ఇక్కడ రిట్రైవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ అరే బేస్డ్ మీద మనం అయితే ఇక్కడ రిట్రైవ్ అయితే చేస్తున్నాం, డేటా అనేది రీడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో డేటా అనేది పుష్ అయిన తర్వాత నెక్స్ట్ రిట్రైవ్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ వాల్యూస్ అనేవి రిట్రైవ్ చేసుకుందాం అండ్ డిలీట్ చేయాలి అనుకున్న డేటాబేస్లో కూడా డిలీట్ చేసేద్దాం. అంటే ఇక్కడ టెంపరీగా ఇక్కడ డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే ఓన్లీ అరే బేస్లోనే మనం డిలీట్ కానీ ఎడిట్ కానీ అన్ని అరేలోనే చేస్తున్నాం. అంటే టెంపరీ ప్రోగ్రామ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ సెషన్లో మోంగోడిబిలో డేటాబేస్లో డేటా అనేది స్టోర్ చేసి ఎడిట్ ఫంక్షనాలిటీ కానీ డిలీట్ ఫంక్షనాలిటీ కానీ అవన్నీ ఇచ్చేసి చాలా అడ్వాన్స్డ్గా అయితే వర్క్ చేద్దాం. సో మీన్ స్టాక్ అప్లికేషన్ అంటే ఈ 4 ఈ మీన్స్ ఎం ఫర్ మోంగోడిబి అండ్ ఈ ఫర్ ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది రూటింగ్స్కి మిడిల్ వేస్కి అండ్ మోంగోడిబితో కమ్యూనికేషన్ అనేది జరగాలి అనుకున్నట్లయితే ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ స్మాల్ ఫ్రేమ్వర్క్, ఇట్స్ ఏ లిటిల్ ఫ్రేమ్వర్క్, ఈ ఫ్రేమ్వర్క్తో అయితే యూస్ చేస్తారు వీటి కోసం డేటాబేస్ కమ్యూనికేషన్కి కానీ రూటింగ్స్కి కానీ మిడిల్ వేస్కి కానీ. అండ్ ఏ ఫర్ యాంగులర్ పార్ట్ అయితే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒకటి కంప్లీట్ చేసేసాం. అండ్ ఎన్ ఫర్ నోట్ జేఎస్ అంటే ఇంకా రిక్వెస్ట్ అనేవి ఫ్రంట్ ఎండ్ సైడ్ నుంచి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇవన్నీ నోట్ జేఎస్ వీటి మీద మెయింటైన్ చేస్తుంటాను. అంటే కాల్ బ్యాక్స్ కానీ అండ్ రెస్పాన్సెస్ మెయింటైన్ చేయడం కానీ రిక్వెస్ట్ మెయింటైన్ చేయడం కానీ అండ్ ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ ఫ్రేమ్వర్క్ని మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ నోట్ జేఎస్లోనే మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో ఈ నెక్స్ట్ స్టఫ్ మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే మనం చేద్దాం. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీగా అయితే ఉంది. ఓకే ఫైన్ గైస్, ఎవరికైనా అర్థం కాలేదు అన్నట్లయితే ఇంకోసారి చూడండి. అండ్ అది కూడా ఇంకోసారి కూడా అర్థం కాలేదు అనుకున్నట్లయితే నన్ను రీచ్ అవ్వండి, ఖచ్చితంగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే గైస్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీ కొలీగ్స్ కానీ మీతో పాటు ఎవరైనా ఉన్నట్లయినా వాళ్ళకి ఛానల్ అనేది సజెస్ట్ చేయండి. అంటే యాంగులర్ పరంగా కానీ నోట్ జేఎస్ పరంగా కానీ కొన్ని వీడియోస్ అయితే ఇంకా నోట్ జేఎస్ మీద కూడా నేను ఖచ్చితంగా అయితే చేస్తున్నాను. అండ్ సజెస్ట్ చేయండి వాళ్ళకి కావాలి అనుకున్నా. అండ్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ బాగుంది అండ్ లేదా బాగలేదు అనుకున్నట్లయినా సరే కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్.